ఇట్లా మరేయాలి ఒకసారి. ఎంత బాగా వస్తుంది చూడు. ఎంత గలగల వచ్చింది చూడు. మమ్మీ ఏం చేస్తున్నావు? అయ్యో కాలీఫ్లవర్ తోటి ఇది 65 అంటారో ఏ 5 అంటారో ఏమో. 65 క్యాలీఫ్లవర్ 65 చేస్తున్నా. మేమైతే ఇది ఒక బజ్జి లాగా చేసేసి నేను ఈ రకంగా చేసి పెడుతుంటి. బజ్జి అంటుంటి, ఇది అంటుంటి, అది అంటుంటి. ఇక మీరైతే ఇప్పుడు అవి అంటారు. ఇక అదే అదే ఇది ఇదే అది. క్యాలీఫ్లవర్ 65 ఒకప్పుడు బుడాలందరూ వీటినే కూరగాయలతోటి కూడా వేసుకుందరు. ఇక 65 అంటారు కదా, నేను కూడా అంటున్నా. పోనీ మీ భాషని నేను మాట్లాడగలుగుతున్నా. చేసుకుందాం. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు మన వాళ్ళు తెలుసుకుంటా. మంచిగా ఉన్నారా అని అరుచుకుంటా. మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మంచి మంచి 65 తోటి వస్తున్నావు, బజ్జితోటి వస్తున్నావు, ఎట్లనో వస్తున్నా. టేస్ట్ మాత్రం ఒలిబల్. ఎప్పుడెప్పుడు మీరు కాలేజీకి వచ్చి వర్షం వడంగచ్చి చల్లగచ్చి తినపోదురా, చలికాలం కూడా తినపోదురా, సాయంత్రం కాలేజీకి వచ్చి వేడి వేడిగా ఇంకా మీ ఫ్రెండ్స్ తో తిందరు. మీరు తింటేనే సూపర్ ఉంటుంది. అలా చివరికి రెడీ పెట్టుకుంటే అప్పుడే గొలుస్తుంది. అట్లా టేస్ట్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ. మంచి మాటనా? చెప్పన్నా. చెప్పు. ఇగో ఎవరన్నా బాధ పెడతారనుకో, బాధ పడకుండ్రి. ఎందుకంటే అలా ఏంటంటే ఈ ఆల కర్మ అలా మనం వాళ్ళ జోలుకోవద్దు, అలా పట్టుకోవద్దు, పోవద్దు. ఇక అలా ఆల కర్మ అలా అనుభవిస్తారు. ఇక మనం ఏంటంటే మనల్ని అన్నారు, వాళ్ళని తీర్చుకోలేము, వాళ్ళని అనలేము అని బాధ పెట్టుకోకుండ్రి. ప్రతి ఒక్కరు కూడా. నాకైతే ఇది మాట తెలుసు. కర్మ రూపంలో దేవుడే చూసుకుంటారు. కాలమే పరిష్కారం చెప్తుంది. అలా నువ్వు అనలేము. మనము ఉన్న స్టేజ్ మీదకి వెళ్ళి అలా అనగలుగుతారు, మనం అనలేము. అలా అంటలేమని మనం ఒక బాధ ఉంటది. ఉండదని కాదు, ప్రతి మనిషికి ఉంటది. నీకుంటది, నాకుంటది, అందరికి ఉంటది. కానీ కర్మ రూపంలో అనుభవిస్తారు. మనల్ని అన్నదాన్ని కూడా అనుభవిస్తారు. కాలమే సమాధానం చెప్తున్నారు. వదిలేద్దాం, కాలానికి వదిలేయండి. కాలం ఎప్పుడు చలికాలం ఉంది, వానాకాలం ఉంది, అన్ని కాలాలు ఉన్నాయి. టైము ఇక టైం కూడా ఎప్పుడు ఎట్లా ఉండవు. ఎందుకంటే ఇబ్బందులు పెట్టే చాలా ఉంటారు. ఆలకాలు వదిలేయండి. వదిలేసిన రోజు మన రోజు కూడా ఒక రోజు వస్తుంది. కానీ మనం అట్లాంటి విధానం ఉండదు. అది నచ్చది. నీకు నచ్చిందా ఈ మాట? ఇక నేను ఏ రూపంలో చెప్పినా గానీ మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు. ఇక నేనైతే మంచి రూపమే. ఎందుకంటే వీళ్ళు అన్నారు అని బాధపడతారు. అక్క ఉడక ఎవరైనా అంటే వాళ్ళకి జవాబిస్తుందా? ఇయ్యది. బాధపడుతుంది. వాళ్ళు ఇట్లా అంటే బాధపడుతుంది. కానీ అలా నాన్నది బాగా బాధ అయితేనే అనగలుగుతుంది. కానీ ఆమె అనది. ఆమె ఓపిక అంటే చెప్పరాను. ఓపిక ఎక్కువ. అవును. అక్క విషయం మనం ఓపిక పడితే కూడా బాధలు ఎక్కువనే ఉంటాయి. ఉండేయని కాదు, కానీ కాలం పరిష్కారం చేస్తాను. ఇది ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు మనం మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చెప్పు కదా, నా మాట అడుగుతా, నీ మాట నేను అడుగుతా. మంచి కామెంట్ ఒకటి చదువుతా నేను. శేఖర్ రెడ్డి గారు చేశారు. శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి, నమస్తే అక్క గారు, మీ వంటలు సూపర్. నమస్తే. మీ మాట తీరు సూపర్. మీ మంచి మాట మంచి మనసు, మీ మంచి మనసు అని పెట్టిర్రు. సూపర్. జీవితం అనుభవం అంతే. నాకేం ఇది కాదు, మాటల ద్వారానే ఉన్నాయి ఇవన్నీ ముచ్చట్లు. ఇవి మీకు అప్ప చెప్తున్నా. ఎందుకంటే ప్రతి మనుషులు ఉడక బాధలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది నేను మాటల ద్వారా మీకు మంచి మాటలు చెప్తున్నా. మీకు నచ్చుతున్నాయి అంటారు, చెప్తా. ఇంకా చాలా చెప్తాం. మనం ఎన్ని మాటలు మాట్లాడతారు ఎన్ని అన్నదే కూడా చాలా చెప్పుకుంటూ పోతా. టైం వీడియో కొంచెం చెప్పగలుగుతా. మమ్మీ ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టేద్దాం. మరి కాలీఫ్లవర్ తోటి వచ్చిన నేను ఇప్పుడు 65 అంటారు, నేనైతే బజ్జీ అంట. అదే చూపెట్టేద్దాం ప్రాసెస్. ఇప్పుడు ఈ మాటలు ఇప్పుడు అంటారు, మన మాటలు మనం చేద్దాం.
అదే అదే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో నచ్చినట్టయితే పక్క చూడురి, ఆరోగ్యం చాలా మంచిది. పిల్లలకు మనం వేడి స్కూల్కి వెళ్ళి రాగానే మనం చేసి ఇవ్వచ్చు. అప్పటికప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ ఐటమ్స్, మనం చేసి పెడితే అప్పటికప్పుడు టీవీ చూసుకుంటాను ఎట్లనో పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మా కాలేజీకి వెళ్ళి వచ్చిన పిల్లలైనా స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలైనా మనకు గుడక ఓ టైంలో సల్లగా తినబుద్ధి అవుతుంది, చేసుకోవాలి. సూపర్. ఇప్పుడు మాకు తినబుద్ధి అవుతుంది, చేసుకుంటున్నాము. ఇక మీకు గుడక చూపిద్దాం అనుకుంటున్నాం. చెప్తా. కాలీఫ్లవర్ ఎందుకంటే తెల్లగా మంచిగా ఉన్నది, ఇది మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను చూపిస్తా ఇది కట్ చేసేది అయితే. కానీ కాలీఫ్లవర్, ఇగో కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయలు ఒక 4, ఉప్పు, ఇగో ధనియాల పొడి, గరం మసాలా, ఇది మిరియాల పొడి, ఇగో ఇది మొక్కజొన్నది పిండి, కార్న్ ఫ్లోర్. మీరు కార్న్ ఫ్లోర్ అంటే స్వీట్ కార్న్ లెక్క ఉంటే చూడు, కొందరు తెలియని వాళ్ళు చెప్తున్నా తెల్లగా ఉంటుంది పిండి, దొరుకుతుంది. ఇది మైదాపిండి అని అనుకోకుండ్రి, ఇది ఓసారి ఇట్లా తినాలే క్రిస్పీ. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఇట్లా కచ్చపక్క దంచుకోవాలి. కారం ఫ్రెష్గా దంచిన, ఇక పసుపు, కారం, పసుపు ఇంతల్లే మనం చేసుకుందాం. ఇగో ఇది వంట సోడా మనం ఒక చిటికెడ అంత వేసుకుందాం. ఇట్లా చూపిస్తామని వంట సోడా, మనకు వంట సోడా ఇంట్లో ఉంటుంది కదా, మనకు ఎప్పుడు ఉడికి ఇంట్లో ఉంటుంది అది. ఇంతేగాని ఆయిల్ అక్కడ ఉంటుంది, చేసుకుందాం. ఇట్లా ఫ్రెష్గా ఉన్నది మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఈ ఆకులు ఇట్లా ఉంటుంది అనుకో, ఫ్రెష్గా ఉందని మనకు అర్థమవుతుంది. ఉడక ఇట్లా సుంచేసి మనం ఎంతవరకు బాగా వస్తున్నాయి, పండుతున్నాయి, ఇప్పుడు బాగా పండుతున్నాయి. మనకి ఎప్పుడైనా వస్తాయి కానీ ఇక ఇప్పుడు వస్తుంది, బాగా వస్తున్నాయి. మనకు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇట్లా ఇట్లా తీసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటే, మీరు ఎంత చేసుకోవాలంటే అంత మీరు తీసుకోండి. నాకు ఎంత అవసరం ఇంత చేస్తాయో మనం కాడలన్నది ఇట్లా తీసుకోండి. ఇట్లా కొంచెము ఇట్లా కాడల్లాగా ఉండాలి. ఇట్లా ఈ రకంగా ఇట్లా ఇట్లా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది మనకు. ఇట్లా ఇట్లా కాడల్లాగా తీసుకోరు, ఇట్లా తీసుకోరు. నేను ఎట్లా చేస్తాను అన్నది చెప్తాను. నేను ఇట్లా తీసుకునేది చూడండి, ఇట్లా ఈ రకంగా ఇట్లా కాడలతోటి ఇట్లా ఇట్లా ఉందామా. వాటర్ పెడుతున్నావా? వాటర్ పోస్తున్నా, 2 గ్లాసులు పోస్తున్నా. కొంచెం పసుపు, చిటికెడ ఉప్పు, టీ స్పూన్ల సగం వేసిన ఉప్పు, కొంచెం మసాలాని వాటర్ మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసినాం కదా, ఇంట్లో ఇవి వేసుకుందాం. ఇవి ఏమున్నా ఉడక వెళ్ళిపోతుంది, ఇక మనకు క్లీన్ అయినట్టు ఉంటుంది. కాలీఫ్లవర్ మనం ఏమున్నా కానీ చూసుకోవాలి, చూసుకున్నైతే చూసుకోరు మీరు, చూసుకుంటేనే బాగుంటుంది. ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. 2 నిమిషాలు ఉడకని మూత పెడదాం. 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నా ఈ రకంగా. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా, బంద్ చేసుకొని ఇవి తీసేసుకుంటుంది. ఉప్పు పసుపులకి తీసేసుకుంటా. ఇప్పుడు మీకు చూపిస్తున్నా, నాకైతే తెలుసు కానీ ఇట్లా ఇట్లా మెత్తగా ఉడికినట్టు అయితే ఇట్లా కొంచెం ఉడకాలి. ఇట్లా అంటే ఇట్లా 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 ఇది కావాలి, ఇట్లా అంటేనే ఇట్లా ఇట్లా పోవాలి. పోయిందంటే మనకు పర్ఫెక్ట్ ఉన్నది. 2 నిమిషాలు ఉంచుకోరు అర్థం కాకపోతే. ఎందుకంటే మీకు చేయరా నమ్మని గుర్తులు పెట్టుకొని నేను ఇవన్నీ అంటాను. బాగా ఉడికించుకుంటే ఉడక బాగుండదు. మీకు ఎంతవరకు ఉడికించుకోవాలో అంతవరకు ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఉప్పు పసుపులకి వెళ్ళి తీసినామనుకో, గరం వాటర్లకి వెళ్ళి తీసినామనుకో, మనకి ఎటువంటిది ఏం లేదని అనిపిస్తుంది. మొత్తం తీసేసుకొని నేను ఇది కలుపుకునేది చెప్తా. నేను ఇక 2 టీ స్పూన్లు స్వీట్ కార్న్ పిండి, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు. ఇది మైదా 3 టీ స్పూన్లు. మీరు ఎక్కువ వాడితే ఎక్కువ వేసుకోండి, 3 టీ స్పూన్లు. కొంచెము ఆయిల్ వేసుకుందాం.
1 టీ స్పూన్ కొద్దిగా వేసుకొని ఇట్లా కలిపేసుకోండి ఇక మన ఆయిల్ వేసినాక ఇట్లా ఇట్లా ఇదైనా కానీ కలిపింది మనకు ఇట్లా రావాలి, ఇట్లా 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 అంటే ఇట్లా రావాలి, ఇట్లా కొంచెం ఆయిల్ వేసినాక అయినా కానీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు నేను కొంచెమే వేసిన కాబట్టి 1/2 టీ స్పూన్ వేస్తాను. కారము మీరు తినేదాన్ని మీకు వేసుకోరి, 1 టీ స్పూన్ వేసుకుంటున్నా నేను. కారం మంచిగా తింటే తక్కువ వేసుకున్నాను, తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇది సప్పగా ఉంటుంది కారం. కొంచెం పసుపు చిటికెడంత, నేను పసుపు వేసే ఉడకబెట్టిన కదా, కొంచెం చిటికెడంత. ఇప్పుడు మిరియాల పొడి 1 చిటికెడంత, గరం మసాలా మన దాంట్లో ఉన్నది ఇది చేసింది వీడియో. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఎక్కువనే ఉంటుంది ఇది 1/2 టీ స్పూన్. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు, నేను ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టిన కదా తక్కువ పడుతుంది ఉప్పు, తర్వాత చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ వేసుకున్నా కదా, కొంచెం కొత్తిమీర, ఇగో చిటికెడంత మన వంట సోడా చిటికెడంత వేసుకోండి. గిట్ల పట్టి బాగా వేసుకోకూడదు వంట సోడా. కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసి ఇట్లా కలుపుకోండి, అంత పిండి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం, కలిపేసుకుందాం. ఇక మనము ఎట్లా పట్టించుకుందాం అన్నది, ఇలా వాటర్ వెళ్తుంది కదా కొంచెం ఎట్లుంటుంది అన్నది. ఇట్లా మీరు ఫస్టే కొంచెం పిండిలో కలుపుకోవాలంటే కలుపుకోండి. మనము బజ్జీల పిండి మిర్చిల పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకొని అలా వేసేసుకోండి. ఇట్లా కలిపేసుకోండి. మంచిగా పట్టాలంటే ఇట్లా. మీకు తక్కువ అనిపిస్తుంది అనుకో పిండి, ఇంకా పిండి ఉడక వాడుకోవచ్చు. తక్కువ అనిపిస్తే, బజ్జీకి సరిపోయేటంత లేదు అని అనిపిస్తే. కొంచెం అంత నాకైతే సరిపోతుంది పిండి, నేను కొలత కరెక్ట్ వేసుకున్నా. మీరు ఇంకా పిండి కావాలంటే వేసుకోండి. వేసుకుందాం ఇక ఇట్లా వేసేసుకుందాం. ఇట్లా కొన్ని ఇట్లా వేసేసుకుందా నడుస్తుంది. నేనైతే 2 సార్లు వేసుకుంటా ఈ వాయమ్మని. మీరు ఎక్కువ చేసుకుంటే వాళ్ళు ఎక్కువనే ఇక కలిపేసుకోరు, ఎక్కువనే ప్రాసెస్ అన్నీ ఎక్కువనే కలుపుకోరు. ఇట్లా మరేయాలి ఒకసారి. ఎంత బాగా వస్తుంది చూడు. ఎంత గలగల వచ్చింది చూడు. ఇగో ఎక్కువ మంట పెట్టి మనం వేయద్దు వేసేటప్పుడు. ఇక వేసినాక ఎక్కువ మంట పెట్టుకోవాలి, ఎందుకంటే నూనె పొంగి మన చేతులకు తగులుతుంది. నేను అది జాగ్రత్త గురించి చెప్తున్నా. ఇప్పుడు తెలియని పిల్లలు వంటలు చేసుకుంటారు, ఆ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా నేను. రెడీ రెడీ గోబీ పువ్వు 65. ఇంత బాగా వచ్చినాయి చూడు, చూడండి వస్తున్నాయా. ఇక మనకు ఆయిల్ అన్నది ఏం పట్టుకోలేదు చూడండి. నేను ఏం పిండి వేసినా ఎట్లా వేసినా అన్నది గలగల అంటున్నాయి. సౌండ్ వస్తున్నాయి కదా. ఇట్లా చేసుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే కాలేజీకి వెళ్ళి రాగానే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఎంత బాగా తింటారో. మళ్ళీ ఆరోగ్యానికి ఆరోగ్యం, కూరగాయలు పెట్టినట్టు ఉంటుంది. మనం కాలీఫ్లవర్ అన్నది తిననోళ్ళు, పిల్లలు తిననోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రకాలలో వేసి పెట్టుర్రి. మనం కర్రీస్ తినమంటే తినరాలు, ఇట్లా వేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేసుకుని తింటారు. ఇట్లా ఎంత బాగా తింటారో. ఇక దాన్ని వదలరు అసలు. మంచి ఫుడ్ అందించినట్టు మనం సూపర్, తగ్గేదే లేదు. ఈ ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ పెట్టుర్రి. ఇక నేనైతే ఊకే లైక్ అని అడుగుతున్నాను అనుకోకుండా లైక్ అయితే ఇయ్యండి, కామెంట్ పెట్టుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోరు కదా, టీవీలలో చూస్తుర్రు వదిలేస్తుర్రు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటే ఏంటే వీడియోలు వస్తాయి. ఇక ఏంటంటే ఇప్పటి ఈ టేస్ట్లో ఇప్పుడు రకంగా చేస్తా, అప్పటికే ఇప్పుడు అంతే.
ఏం వేరే ఏం లేదు. ఆ రోజులలో ఇవన్నీ చేసినాయే మళ్ళీ ఇప్పుడు ఈ స్పెషల్ అయిపోయినాయి. అప్పుడు బజ్జీలు బుడాలు అందరు, ఇప్పుడేమో 65 అంటారు. అంతే విషయం, అంతకు మించింది ఏం లేదు. మాట మార్చి అనుడు అంతే. కమ్మతనం సూపర్. గోబీ 65 సూపర్. గోపు తోటి 65 అని చేసింది మమ్మీ. ఎంత బాగా వచ్చింది చూడు. ఇట్లా కారాలతోటి ఇట్లా ఏం చెప్పలేము. సూపర్ ఉంది అసలు, ఎంత బాగున్నాయో. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సూపర్ నచ్చినాయి. ఎప్పుడు చేసుకుంటుంటే కదా మనం అమ్మగా సౌండ్ వినిపిస్తుంది కావచ్చు మీకు. అల్టిమేట్ టేస్ట్. ఇక నిమ్మకాయ వండుకొని ఇట్లా ఏ రకము కారాలతోటి పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు ఇట్లా పట్టుకొని తినుడు. సూపర్. నిమ్మకాయ తిన్నా, చేసుకోవాలి. మస్ట్ ట్రై రెసిపీ, చాలా టేస్ట్ ఉంది. కమ్మ అంటే కమ్మ ఉన్నాయి. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్పలేను ఇక. చాలా చేసుకొని లైక్ చేయండి. ఎందుకంటే అమ్మతనానికి అదుర్స్ ఇప్పుడు అయిపోతేవి. ఎందుకంటే అలా చేస్తుంది, చాలా చేసుకుంటాం. పెట్టడానికి చేసింది మమ్మీ. చేసుకుంటాం ఎప్పుడెప్పుడు వేడి చేసుకుని అప్పుడు తింటాం. మీకు ఏంటంటే ప్రాసెస్ చూపిస్తే నా వాళ్ళు చేసుకుంటారు నా మంది అంతా అని ఎప్పుడు అనుకుంటే అప్పుడు వేడి చేసుకుని తింటాం. ఎప్పుడని కాదు. చేసుకొని ఒక లైక్ తెచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. అన్నీ మేము ముందు పెడుతున్నా. నాకు వచ్చిన వంటలన్నీ ప్రతి వంట స్పష్టమైన టేస్ట్ తోటి మేము ముందు పెడుతున్నా. నేను ఇట్లా టేస్ట్ లేకుంటే నేను చేసింది టేస్ట్ ఏముండదని కాదు. నేను దాందే ఓ లెవెల్, దాని లెవెల్ వేరు, తగ్గేది లేదు. నేను నా టేస్ట్లో తగ్గం, మనం తగ్గం. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. వేడి తింటుంటే వేడి చేసుకుని తినుర్రి. ఎందుకంటే చల్లగైనాక తినకూడ్రి, వేడిగా చేసుకుని అప్పటిదప్పుడు తినచ్చు. పిల్లలు వస్తారు అంటే అప్పటిదప్పుడే రెడీ చేయొచ్చు. స్కూల్ నుంచి మీరు కాలేజీకి వెళ్ళి వస్తే ఎట్లా చేసి పెడుతుంటారా.